ఈరోజు మరి మనం దేన్ని నేర్చుకోబోతున్నామంటే పునరుద్ధానము ద్వారా ఏమైంది అనేది మనం నేర్చుకోబోతున్నాం. అంటే వాట్ ఈస్ రిజరక్షన్, ఎందుకు ఈ రిజరక్షన్ అయ్యింది, లేకుంటే ఎందుకు ఈ పునరుద్ధానం అవసరంగా అయింది. ఇక చూడండి, మనం అందరం కూడా క్రిస్టియన్స్కి మనం దేన్ని నమ్ముతామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మా పాపాల కొరకు ఆయన మరణించాడు అని మనం చెప్తాం. అంటే అక్కడతో మనకేం కావాలో అయిపోయింది. మరి ఎందుకు పునరుద్ధానం? ఎప్పుడన్నా ప్రశ్న మనకు వచ్చిందా? ఇంకా చూడండి, మనిషి యొక్క పాపము అక్కడతో అయిపోయింది. అంటే మన పాపాల కొరకు ఆయన మరణించాడు అని మనం నమ్ముతాం. మరి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రెజరక్షన్ అంటే పునరుద్ధానము ఎందుకు మనకు అవసరమో, ఎందుకు మనం దాన్ని నమ్మాలి, లేకుంటే ఎందుకు అది అయ్యింది అనేది మనము ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మన కొరకు మరణించాడు. మరి ఆ 7 మాటలు ఆయన తెలియచేస్తూ ఆయన మరణించాడు అని మనం నమ్ముతూ ఉంటాం. అదేది ఆ 3 రోజుల తర్వాత గనుక మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే, మరి ఆ సమాధి దగ్గర వారు వెళ్తూ ఉన్నారు చూడటానికి. మరి ఆ రాయిని వారు జరపగా వారు ఏం చూడగలుగుతున్నారంటే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం అక్కడ లేదన్నమాట. వెంటనే అక్కడ దూత దిగి వచ్చి ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, వై ఆర్ యూ సర్చింగ్ ద లివింగ్ అమాంగ్ ద డెడ్ అంటే సజీవముగా ఉన్న ఆ ప్రభుని ఎందుకు ఇక్కడ వచ్చి మీరు వెతుకుతున్నారో, ఆయన ఆల్రెడీ లేసేశాడు అని చెప్పేసి ఆ మంచి వార్తను అక్కడున్న దూత వచ్చి మరియ గారితో మరి ఆ దూత తెలియజేయటం మరి మనం చూడగలుగుతున్నాం కదండి. సో దాని తర్వాత ఏమైంది? సో ఆ పునరుద్ధానముతో మన లైఫ్లో మనం ఏం నేర్చుకోగలుగుతాము అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. 1 Corinthians 15th chapter 21st verse. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కూడా కలిగెను అని చెప్పేసి రాయబడి ఉందండి. ఇంకా చూడండి, ప్రభు ఒక మనిషిని ఆయన సృష్టించినప్పుడు, ఒక ఆదామును అవ్వను ప్రభు సృష్టించినప్పుడు యాక్చువల్గా వారికి మరణము అనే టాపికే ప్రభు యాక్చువల్గా పెట్టలే. అంటే ఈ మనుషులను ప్రభు ఎందుకు సృష్టించాడు అనేది మనము పోయిన వారము మనం గనక ఆ వీడియోని మనం చూడగలిగితే, ఆ మెసేజ్ని మనం చూడగలిగితే మనకు క్లియర్గా ఏం తెలుస్తుందంటే, గాడ్ వాంట్స్ ఎ రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్ కదా. ఒక మనిషితో సహవాసము ఉండాలి అనే ఉద్దేశంతోనే మనిషిని ప్రభు సృష్టించాడు. కానీ ఈ ఆదాము అవ్వ వారి యొక్క జీవితంలో గనక మనం చూసినట్లయితే వారి యొక్క జీవితం గడుస్తూ పోతూ ఉండగా మరి మనం ఏం చూస్తున్నామంటే అపవాది వచ్చి వారిని శోధిస్తున్నాడు. శోధించటం ద్వారా ఏమవుతుందంటే ఈ పాపంలో వారు పడిపోయి ఏమవుతుందంటే వారి జీవితంలో మరణాన్ని వారు ఆహ్వానించారు కదా. మనం ఏం చూడగలుగుతున్నామంటే కొందరు 1000 సంవత్సరాలు బతికారు, అంటే 950 years మ్యాక్సిమం బతికారు. దాని తర్వాత 800 years అయింది, 700 years అయింది, 600 years అయింది, 500 years అయింది. తర్వాత 120 yearsకి వచ్చారు. ఇప్పుడు 70-80 yearsలో ఉన్నాం. ఇంకొక 100-200 సంవత్సరం కలిగితే అబ్బా నువ్వు 50 సంవత్సరాలు బతికావా అని అడుగుతారు. అంటే ఆ టైం అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది కదండి మనిషికి. ఇక్కడ కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే ఈ మరణాన్ని ఆహ్వానించింది ఎవరంటే మనిషే ఆహ్వానించాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఒక మనిషిలాగానే ఆయన తిరిగి ఆ జన్మాన్ని ఆయన తీసుకొని ఒక మనిషిలాగానే ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఆయన ఎదిరించి ఏ పాపాన్ని కూడా ఆయన బానిసగా ఆయన అవ్వకుండా మరి ఆయన నీతిమంతుడుగానే ఆయన బతికి ఆయన ఏం చేశాడు తెలుసా? అంటే ఆయన మరణించేటప్పుడు ఎలా మరణించాడంటే మనిషిలాగా మరణించాడు. కానీ తిరిగి లేచేటప్పుడు ఎలా లేచాడో తెలుసా? ఒక్క దేవుడు వలె లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణించేటప్పుడు ఎలా మరణించాడు? ఒక్క మనిషి వలె మరణించాడు. కానీ తిరిగి లేచేటప్పుడు ఆయన ఏం ప్రూవ్ చేశాడు తెలుసా? నేను మరణించింది మనిషిగా నేను మరణించాను, కానీ తిరిగి లేచేటప్పుడు సజీవుడైన దేవుడుగా నేను లేచాను
అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేశాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కదండి. ఇక్కడ కూడా మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే అక్కడితో ప్రభు ముగింపుని ఆయన ఇచ్చాడు. అంటే అక్కడితో మనిషి చేసిన ఆ పాపంలో నుండి ఆయన జయాన్ని ఆయన పొందాడు అని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఒకవేళ ఆయన అలాగే మరణించుంటే మనిషిగానే ఆయన ఉండేది, కానీ లేచాడు కనుక ఆయన దేవుడు ఆయనను చూపించాడు. హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంలో కూడా మరి మనం ఏం చూడగలుగుతామంటే చాలా సినారియోస్ మనం చూడగలుగుతాం మన లైఫ్లో కూడా. ఎలా అంటే కొన్ని విషయాలు మనిషిగా మనం ట్రై చేస్తాం, కానీ ఎప్పుడు తెలుసా మనకు సహాయం అవసరంగా ఉంటుంది? మనిషిగా మనం దాన్ని జయించలేనప్పుడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన బైబిల్ గ్రంథంలో చాలామంది దేనికి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు వెళ్ళారంటే వ్యాధి కొరకు వారు వెళ్ళారు, మరి అపవాది శోధనలతో వారు ఉంటే వారు వెళ్ళారు, మరి కొందరు పాప జీవితంలో వారు ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు వెళ్ళారు. మరి వెళ్ళిన వారందరి వారికి జీవితంలో మనం ఏం చూడగలుగుతున్నామంటే మనిషిగా వారు ఎక్కడ వారు ఫెయిల్ అయ్యారు అంటే ఈ స్వస్థత మనకు దొరకదు, ఈ వ్యాధుల నుంచి మనం బయటికి రాలేము, ఈ పాపంలో నుంచి మనకు ముగింపు వచ్చింది, ఇక్కడతో అయిపోయింది అని మనం ఎక్కడెక్కడ అనుకున్నామో అక్కడంతా ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగు పెట్టాడో, ఎక్కడంత మరణం ఉండేనో అక్కడంత జీవం వచ్చినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దీంతో మనకు ఒక్కటి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన మనిషిగా మనం ఎక్కడ ఫెయిల్ అయినా, ఎక్కడంత మన ఓటమి మనకు వచ్చినా, మన ప్రభు ఆ స్థలంలో అడుగు పెట్టేటప్పుడు అక్కడంతా కూడా తిరిగి పునరుద్ధానం వస్తుంది అని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ 1 కొరింథీయులలో మనం ఏం చూడగలుగుతున్నామంటే 15:21 మనం ఏం చూడగలుగుతున్నామంటే మనిషి ద్వారా మరణం వచ్చింది, ఆ మనిషి ద్వారానే తిరిగి పునరుద్ధానము కూడా రావాలి అని చెప్పేసి రాయబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఆయన ఏం ప్రూవ్ చేశాడంటే ఒక మనిషిగా మనము కూడా ఇవంతా కూడా మనం చేయగలుగుతాం. అంటే మనము కూడా ఆయన చేసిన అన్ని కార్యాలు ఈ భూలోకంలో మనం చేయగలుగుతాం ఆయన ప్రూవ్ చేశాడు. కానీ ఒకటి మనిషికి అడ్డుగా ఉండే, ఏం తెలుసా? పాపము మాత్రమే అడ్డుగా ఉండే. దాన్ని ఒక్కటి మాత్రం ఎవ్వరు కూడా జయించలేని ఒక స్థితిలో వారు ఉన్నారు. మన ఆర్గన్స్ అంతా కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? హాస్పిటల్లో ఇంకో ఆర్గన్ వారు పెడతారు. ఈ కాలంలో అలా అంత టెక్నాలజీ వచ్చేస్తుంది. అంటే ఇది ఫెయిల్ అయిందని అంటే ఇంకో ఆర్గన్ కూడా వాడు చేసి పెట్టేస్తున్నాడు. లేకుంటే డోనర్స్ దొరికితే వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసి ఆర్గన్ని పెట్టేస్తున్నారు బాడీలో కదా. అంటే డబ్బు ఉంటే ఏదైనా కొనేయచ్చు, మనం ఇంకో మనిషిని కూడా కొనేయచ్చు కదా. అన్నీ కొనేయచ్చు, కానీ ఒకటి కొనలేం. ఏం కొనలేం? తిరిగి జీవాన్ని కొనలేం. ఒక్క వ్యక్తి మాత్రమే ఈ భూలోకంలో ఆ మరణాన్ని ఛాలెంజ్ చేసి జయించిన ఒక్క వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వ్యక్తి అయినా వారు ఏం చేస్తారు? తప్పకుండా మరణించవలసిందే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం ప్రూవ్ చేశాడంటే ఈ మరణాన్ని కూడా నేను జయించాను అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేశాడు కదండి. మనకు ఎంతమందికి మైకేల్ జాక్సన్ అని తెలుసండి? మైకేల్ జాక్సన్ కదా. మైకేల్ జాక్సన్ అని చెప్పేసి ఒక పాప్ సింగర్ అన్నమాట. ఆయన డ్యాన్స్ కూడా చేస్తాడు, పాట కూడా పాడతాడు. అంటే చాలా ఫేమస్గా ఆయన ఉండేది. నేను స్కూల్లో చదివేటప్పుడు అంతా కూడా ఆయన చాలా ఫేమస్ అన్నమాట. సో ఆయన జీవితంలో ఆయనకు ఒక్క కోరిక ఉండే, ఏం తెలుసా? నేను 120-150 సంవత్సరాలు నేను బతకాలని చెప్పేసి ఆయన చాలా ఆశపడ్డాడు. సో ఆయన ఏం చేశాడంటే ఆయనకు ఒక తిండి ఆయనకు రావాలన్నా ఆయన చుట్టూ ఏం పెట్టుకున్నాడంటే డాక్టర్స్ని పెట్టుకున్నాడు, ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ని ఆయన పెట్టుకున్నాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చే ప్రతి ఫుడ్ని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారంట. అంటే ఇది ఆయన తినవచ్చా, తింటే ఆయనకి ఏమైనా హాని వస్తుందా, ఇది తింటే ఆయన కిడ్నీ ఫెయిల్ అయ్యేదని అవుతుందా. ఆయన నీళ్ళు కూడా వారు ఏం చేస్తారంటే టెస్ట్ చేసేదంట. ఈ నీళ్ళు తాగితే బాగానే ఉంటుందా, మరి ఈయన లైఫ్ మనం పొడిగించవచ్చా అని చెప్పేసి చుట్టూ కూడా ఒక 20-30 డాక్టర్లు ఆయన పెట్టుకునేదంట. ఎప్పుడు కూడా ఎక్కడ చూసినా ఆయనకు ఒక చెకప్ ఉంటుందంట, ఎప్పుడు కూడా చెకప్ ఉంటుందంట.
అన్నిటి కూడా 50 రోజులకో 100 రోజులకో తప్పకుండా ఒక చెకప్ ఉంటుందంట. బాగానే ఉన్నాడా మనిషి, ఏదన్నా తప్పుపోతే వెంటనే దాన్ని రిపేర్ చేసేద్దామని చెప్పేసి అన్నీ కూడా రెడీగా ఆయన పెట్టుకున్నాడంట. ఒక కాలంలో ఆయన ఎంత ధనవంతుడిగా అయిపోయాడంటే ఇంకో మనుషుల్ని కూడా ఆయన కొనేసాడు. ఎలా కొనేసాడంటే, ఒకవేళ నా హార్ట్ ఫెయిల్ అవుతే ఇంకో హార్ట్, నా ఏజ్కి తగిన హార్ట్ రెడీగా ఉందా, డోనర్ని కూడా ఆయన రెడీ చేసుకున్నాడు. దాని తర్వాత కిడ్నీ ఫెయిల్ అవుతే నా ఏజ్కి తగినట్టు, నా వయసుకు తగినట్టు ఇంకో కిడ్నీ కూడా రెడీగా ఉందా అని చూసేసి డోనర్స్ని కూడా ఆయన రెడీగా ఆయన పెట్టుకున్నాడంట. ఎందుకు తెలుసా? 120 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతకాలి. ఒకవేళ ఏదన్నా ఫెయిల్ అయినా కూడా నాకు ఒక కొత్త ఆర్గన్ పెట్టేసి నా జీవితాన్ని నేను పొడిగించాలని చెప్పేసి ఆయన ఎంతో ఆశపడ్డాడు. ఎందుకంటే అంత డబ్బు ఉందన్నమాట ఆయన దగ్గర. కానీ అకస్మాత్తుగా ఏమైంది తెలుసా? ఒకరోజు ఆయన నిద్రపోతూ ఉండగా టక్కని హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు అనమాట. అందరు షాక్ అయ్యారు. ఎందుకు తెలుసా? మరణించిన దాని కొరకు వాళ్ళు షాక్ అవ్వలేదు, కానీ ఇంత ప్రికాషన్స్ తీసుకున్న వ్యక్తి కూడా ఇంత త్వరలో ఆయన మరణించాడు కదా అని చెప్పేసి. అప్పుడు ఒకటి మనం ఏం నేర్చుకోగలుగుతామంటే, మన జీవము ఎవరి చేతిలో ఉందంటే ప్రభు చేతిలో మాత్రమే ఉంది. హల్లెలూయా. అంటే నేను కొన్నిసార్లు ఆలోచిస్తే, మందు తాగి అన్ని చెడు పనులు చేసే వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతున్నారు కదా. మంచిగా నీతిగా బతికే వాళ్ళు కొంతమంది టకటకని వెళ్ళిపోతున్నారు కొంతమంది. అప్పుడు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఏంది ప్రభువా ఇది, లెక్క కరెక్ట్గా లేదు కదా. అంటే జీవం ఇచ్చింది నేనే, ఎప్పుడు కావాలో తీసుకుంటా, ఎప్పుడు కావాలో నేను ఉంచుతా కదండి. నేను ఎందుకు ఇది నేను మీకు తెలియజేస్తున్నానంటే, ఎవ్రీబడి హ్యాస్ డెత్. ప్రతి ఒక్క మనిషికి కూడా ఆ మరణం అంటే వారు భయపడతారు, కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ఆయన ఏం ప్రూవ్ చేశాడంటే, ఏది మరణ స్థితిలో ఉన్నా కూడా నేను అడుగు పెడితే అక్కడ జీవం వస్తుంది అని ఆయన ప్రూవ్ చేశాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో వారు ఏం చేశారంటే, మనము లాజరు వారి యొక్క మరణాన్ని కూడా మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కావాలనే లేటుగా వెళ్తున్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు లేటుగా వెళ్తున్నాడు? ప్రూవ్ చేయటానికి. ఏం ప్రూవ్ చేయటానికి? మరణము కూడా నా మాటకు లోబడుతుంది అని చూపించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మరి మనము ఏ నమ్మకంతో మనం ఉండాలంటే, ఈ ఈస్టర్ దినమున మనం ప్రార్థించే ప్రభు మరణించలేదు, కానీ ఆయన సజీవముగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. సో మొదట మనం ఏం నేర్చుకోగలుగుతున్నామంటే, మనము మనుషుడు ద్వారానే మరణం వచ్చింది కనుక మనుషుడు ద్వారానే పునరుద్ధానము కూడా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో అన్నిటినీ జయించాడు కనుక మనకేం నమ్మకం తెలుసా? మనము కూడా మన జీవితంలో ఎక్కడంత మరణం ఉందో అక్కడందు కూడా మనం కూడా జీవాన్ని మనం ప్రకటించగలుగుతాం. హల్లెలూయా. అక్కడందు కూడా మనం జీవాన్ని మనము పలుకగలుగుతాము అని చెప్పేసి ప్రభు మరి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.